హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. పంజాబీ డ్రెస్కి కట్స్ వేయాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. అలా ఇబ్బంది లేకుండా కొత్త వారైనా ఈజీగా వేసేటట్టుగా ఫస్ట్ మన టక్స్ డాట్ కానించి లూజ్ కుట్టు పెట్టి బార్ కుట్టు ఒకటి వేయండి. ఇలా వేసిన తర్వాత ఇలా చేయడం వల్ల మీకు డ్రెస్ అనేది టక్స్ నీట్గా వస్తుంది. మడతలు కూడా చాలా బాగుంటాయి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లూజ్ కుట్టే వేసుకోండి, ఎందుకంటే విప్పడానికి మళ్ళీ ఈజీగా ఉండాలి కదా మనకి. జస్ట్ ఇలా ఉంటే రోజుకి ఎన్ని డ్రెస్సులు అయినా మనం ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అందరు డ్రెస్సులు కుడతారు కానీ టక్స్లు కాడికి వచ్చే తలకి భయపడతారు నీట్గా రావని. ఇప్పుడు కుట్టాను కదా, దానికి ఇటుకిటు అటుకటు ఫోల్డ్ చేసుకొని మర్చుకొని కుట్టుకుంటూ రావాలి. అప్పుడు టక్స్ డాట్ దగ్గర కూడా పలకలాగా తిరుగుతుంది కదా మనకి, అది అనేది కూడా నీట్గా తిరుగుతుంది. సమానంగా మడతేసుకుంటూ కొంచెం ఎక్కువ ఉన్నా ఎక్కువ మడతేసేసుకోండి. ఒక్కో చోట తక్కువ ఉంటుంది, ఒక్కో చోట ఎక్కువ ఉండిద్ది. అదంతా నీట్గా మడతేసుకుంటూ రావడమే మనం. ఈ చిన్న టిప్ తెలిస్తే చాలా సులువుగా ఉంటుంది మనకి స్టిచ్చింగ్ అనేది. ఒక్కోసారి పక్క క్లాత్ కూడా ఇలా పడిపోతూ ఉంటుంది, చూసుకొని నిదానంగా కుట్టండి. నాకంటే ఒకవైపు ట్రైపాడ్ ఉంది, అందుకనే కొంచెం ఇరుగ్గా అనిపించింది. అలా బాగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేసి ఎక్కడ వరకు అయితే మనం లూజ్ కుట్టేసామో అక్కడికి తిప్పుకోవాలన్నమాట. ఇక్కడ ఎక్కువ వచ్చింది, అప్పుడు ఎక్కువ ఫోల్డ్ చేసేసుకోవడమే. ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల కూడా చాలా నీట్గా వచ్చేసిద్ది. మా పిల్లల గొడవలు దసరా హాలిడేసేగా ఇంకా వాళ్ళ ఇష్టం, కింద అరుపులు గోళ్ళు. ఇలా సూది కింద దింపి పూర్తిగా అప్పుడు సైడ్కి తిప్పుకోవాలి, పాదం లేపి, అప్పుడే నీట్గా వస్తుంది. లేదంటే అక్కడ నీట్గా రాదండి. కష్టం లేకుండా స్ట్రైట్ కుట్టే వచ్చేసిద్ది. అదే మనం విడిగా టక్స్లు వేస్తే కొంచెం ఇబ్బందిగా అనిపించిద్ది, అలవాటు అయితే ఉండదు. కొత్త వారి కోసం అయితే నేను ఈ టిప్ చెప్తున్నాను, ట్రై చేయండి. చూడండి, చాలా నీట్గా వచ్చేసింది. డబుల్ స్టిచ్చింగ్ వేయకముందే ఆ లూజ్ కుట్టు ఇప్పుడు పీకేస్తే ఓపెన్ అవుతుంది డాట్స్. వాళ్ళ తమ్ముడిని పిలుస్తూ ఉండిద్ది మా పాప అయితే. చాలా నీట్గా వచ్చింది చూడండి. ఇప్పుడు మనం నీడిల్తో ఒక్కొక్క కుట్టు ఇప్పుకుంటూ రావాలి. లూజ్ కుట్టే కాబట్టి పీకేయచ్చు. ఒక్కోసారి డ్రెస్ చినిగిద్ది, చాలా జాగ్రత్తగా తీసేయండి. ఇలా లాగుతూ ఉంటే ఒక్కోసారి డ్రెస్ చినిగిద్ది, చూసి నిదానంగా పీకేయండి. రెండు వైపుల వేసైనా తీసేయచ్చు. అదిగో నీట్గా వచ్చేసింది చూడండి.